జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మమ్మీ నేను ఎలా ఉన్నాను? నీకే మంగా కొందన బొమ్మలా ఉన్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి దివ్య గారు, నిజంగానే మీరు మంగకు దిష్టి పెట్టేస్తున్నారు. అయితే దిష్టి తీసేద్దాం. మీరు చేస్తుందేం బాలేదు డాడీ. నేనేం చేశాను బంగారం? తాతయ్య పెద్ద నాన్నమ్మని ఏమని పిలుస్తారు? సుమిత్ర అంటారు. మరి చిన్న నాన్నమ్మని ఏమని పిలుస్తారు? భువన అంటారు. మరి మీరెందుకు మమ్మీని దివ్య గారు అని పిలుస్తారు? దివ్య అని పిలవచ్చు కదా. ఆ, కరెక్ట్ మంగమ్మ, నువ్వు మంచి పాయింట్ అడిగావు. చారుకస నువ్వు కూడా ఏంటి? నేనేమిటి సార్, ఎవరైనా ఇదే అంటారు. భార్యని గౌరవించాలి గాని మరీ గారు గీరు అనడం ఏం బాలేదండి. చక్కగా పేరు పెట్టి పిలవండి సార్. ఏం దివ్యమ్మా? అంటే అది ఆయన పిలవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. పిలవండి డాడీ. ఆ, నేను పిలవలేను బంగారం. ఎందుకని సార్? నాకు అలా పిలవటం అలవాట్లేదు, అర్థం చేసుకో చారుకస. దివ్య అని పిలవడం అలవాటు చేసుకోండి. కష్టం బంగారం. అయితే నేను మీతో కొరికి రాను. దివ్య అని పిలిస్తేనే వస్తాను. వద్దు. సూపర్ మంగమ్మ, నువ్వు భలే లాక్ చేసావు. చారుకేశ, శ్రీనివాస, అయినా సార్ గౌరవం అనేది మనసులో ఉంచుకోండి. ప్రేమతో పేరు పెట్టి పిలవండి. పిలుస్తారా లేక నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? దివ్య గారు వెళ్దామా? సారీ దివ్య వెళ్దామా? ఆహాహాహాహా, ఇప్పుడు ఈ మాట వినడానికి వినసొంపుగా ఉందండి. వెళ్దామా? పదండి. పదండి. ఏంటి ఏంటి అందరూ అలా ఉన్నారు? అడుగుతున్నాను కదా, ఏమైందో చెప్పండి. చెప్పు కుమారి. మీరు చెప్పండి. అంకుల్ మీరు చెప్పండి. నేనో మీరో కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏంటి ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామా లేదా? అది ప్రసాద్, ఈ తాంబూలం అమ్మవారికి ఇంటి నుంచి చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళాలి కదండి. అవును, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా. అప్పట్లో అత్తయ్య గారు చెప్పారండి. నేను తాంబూలం తీసుకెళ్ళాను. ఆ తర్వాత బోన్ కూడా తీసుకువెళ్ళింది. ఇప్పుడు అవును, ఇప్పుడు ఇద్దరు కోడలు తీసుకొస్తారు అంతేగా. అంతే ప్రసాద్, ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు తాంబూలం తీసుకురావాలి. కాకపోతే ఒక కోడలు గీతకు అవతల వైపు ఉంది కదా బాబారు. దివ్య గీత దాటి ఇటువైపు వచ్చి తాంబూలం తీసుకోవటం ఎలాగా అని. ఇందాక నుంచి తర్జన భజన పడుతున్నాం అన్నయ్య గారు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక కంగారు పడుతున్నా మావయ్య గారు. మీరే ఏదైనా సొల్యూషన్ చెప్పండి డాడ్. యాండి, ఇది దైవ కార్యం అండి. మొక్కు చెల్లిస్తే అందరికీ మంచిది. సరే, కానీ ఈ ఒక్కసారికి మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.